ట్రంప్ సుంకాలు వచ్చేశాయి. ఏ దేశానికి మినహాయింపు లేదు. అన్ని దేశాలపైన సుంకాలు వేస్తా, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ సుంకాల ప్రభావం భారత్పై ఎలా ఉండబోతోంది? ప్రపంచంలోని అన్ని దేశాలపైన సుంకాల మోత. 2వ తేదీ నుంచి భారత్ సహా అన్ని దేశాలపైన సుంకాలు విధిస్తున్నారు. పైగా ఏప్రిల్ 2ను లిబరేషన్ డేగా పేర్కొన్నారు ట్రంప్. 10-15 దేశాలపైనే ప్రతీకార సుంకాలను విధిస్తున్నామని వస్తున్న వదంతులను నమ్మవద్దని, ఏ దేశానికి మినహాయింపు లేదని డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టారు. అమెరికాపై సుంకాలను ఎత్తివేసే దేశాల పట్ల సానుకూలంగా ఉంటానని చెప్పుకొచ్చారు. వాణిజ్య పాలసీల విషయంలో కొన్నిసార్లు అమెరికా మిత్ర దేశాలు శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100% టారిఫ్స్ వసూలు చేస్తోందని, వాటిపై ప్రతీకార సుంకాలకు ఇదే సరైన సమయమని తెలిపింది వైట్ హౌస్. అమెరికా డైరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య 50% సుంకాలు వసూలు చేస్తోందని ఆరోపించింది. అమెరికా బియ్యంపై జపాన్ 700%, యుఎస్ వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100%, బటర్, చీజ్ పై కెనడా 300% టారిఫ్ వసూలు చేస్తున్నాయి. వీటి వల్ల తమ ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యంగా కనిపిస్తోందని వైట్ హౌస్ పేర్కొంది. అందుకే ట్రేడ్ వార్ కు తెరతీశామంటూ వివరణనిచ్చింది. We are going to be very nice by comparison to what they were. The numbers will be lower than what they've been charging us, and in some cases maybe substantially lower, but we sort of have a world obligation perhaps. But we're going to be very nice. Relatively speaking, we're going to be very kind. Well, I gave them a big break for a month. I didn't charge them anything, for a big month, for that first month. And they brought a lot of material into this country because they could bring it in without tariff. If you look at Canada and Mexico, they were driving hundreds of thousands of cars into the market because they avoid the tariffs by doing it before the tariffs go on, which would be, I'm not worried about it. Yeah. Mr. President, can I ask you I'd about like to have a something? chance of doing better, actually, with the tariffs. It can actually help them in a certain way. And I think a lot of them will drop their tariffs because, they've been unfairly tariffing. ప్రతీకార సుంకాల విషయంలో తాము శాశ్వత నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్పారు ట్రంప్. ఉదారంగా వ్యవహరించడం ఇక కుదరదన్నారు. మన దేశం నుంచి మందుల ఎగుమతులు ఏడాదికి దాదాపు $30 బిలియన్. ఇందులో దాదాపు 3వ వంతు అమెరికాకే ఎగుమతవుతున్నాయి. అమెరికా జనరిక్ ఔషధాల విభాగంలో భారతీయ కంపెనీలదే క్రియాశీలక పాత్ర. తక్కువ ధరలో నాణ్యమైన జనరిక్ మందులను అందిస్తూ అమెరికాలో మన ఫార్మా కంపెనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇకపై వీటిపై 25% సుంకం విధిస్తారు. అంటే ఆ మేరకు భారతీయ మందుల ధర అమెరికాలో పెరుగుతోంది. ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ట్రంప్ సర్కారుతో మాట్లాడి పన్నుల భారం లేకుండా చూడాలని కోరుతున్నారు ఫార్మా రంగ పెద్దలు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే అదనపు సుంకాల ఒత్తిడి ఉండదని ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. కొన్ని దేశీయ ఫార్మా కంపెనీలు పన్నుల భారాన్ని తప్పించుకోవడానికి అమెరికాలో ప్లాంట్లు పెట్టాలని యోచిస్తున్నాయి. ఫార్మా రంగంలో మన జనరిక్స్ ఎగుమతులు చాలా పెద్ద ఎత్తున 30% దాకా జనరిక్స్ భారతదేశం నుంచే వెళ్తాయి అమెరికాకి. ఈ జనరిక్స్ అక్కడ చౌక మందులకి వాళ్ళ పునాది. చౌక మందులు ఉండాలంటే వాళ్ళకి జనరిక్స్ కావాలి, లేకపోతే చాలా ఖరీదైంది అమెరికాలో ఔషధ రంగం. కాబట్టి ఏంటంటే భారతదేశం నుంచి వచ్చే ఔషధ రంగ జనరిక్స్ మీద గనక టారిఫ్లు వేస్తే గనక ఈ ఖరీదైనవి అవుతాయి అమెరికాలో. అమెరికా ప్రజలకే అది నష్టం కాబట్టి అమెరికా ప్రజలు తిరగబడతారనే భయంతోనైనా బహుశా అలాంటి ప్రయత్నం చేయకపోవచ్చు. అంటే అలాగే ఫార్మా ఆటోమొబైల్ రంగంలో కూడా మనం పెద్దగా ఆటోమొబైల్స్ పూర్తి స్థాయిలో తయారైన కార్లని వీటిని ఎగుమతి చేయం. మనం ఆటోమొబైల్ కాంపోనెంట్స్ ఎక్కువ ఎగుమతి చేస్తాం. ఆటోమొబైల్ కాంపోనెంట్స్ విషయంలో మరి ఎట్లా ఉంటాయి టారిఫ్స్ విషయం ఏమవుతుందని చూడాలి. కానీ ఆ విషయంలో కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉన్నటువంటి విషయం ఉంది. కాబట్టి ఒక సందిగ్ధ వాతావరణం ఈ రోజు ఏప్రిల్ 3వ తారీఖు ముందు, ఏప్రిల్ 2 సాయంత్రానికి అర్ధరాత్రికి ముందు ఈ రోజు ఇంకా నెలకొని ఉంది. కాబట్టి ఏదేమైనా ఏంటంటే ఒక మార్కెట్లు కూడా అలాగే రియాక్ట్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా కొంత సానుకూలంగా ఉన్నట్టుంది, కానీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కూడా భయాందోళనలో ఉన్నాయి. ఆఖరికి అమెరికా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అమెరికా ప్రజలు కూడా భయపడుతున్నారు ట్రంప్ దెబ్బకి. ఇదంతా తీసుకెళ్లి ఎక్కడికి తీసుకెళ్తాడు, ఏమవుతుంది ఈ దేశం అనేది వాళ్ళకు కూడా ఒక జూదంలో పణంగా పెట్టబడ్డటువంటి ప్రజల పరిస్థితిగానే ఉంది. ఎందుకంటే గ్యాంబిట్, ఒక పెద్ద గేమ్ ఆడుతున్నాడు, ఒక గ్యాంబిట్. భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. 2023-24లో అమెరికాకు మన ఎగుమతుల విలువ $77.5 బిలియన్. భారత్ చేసే మొత్తం ఎగుమతుల్లో 18% అమెరికాకే కావటం విశేషం. పెట్రోలియం ప్రోడక్టులు, ఫార్మా, మెడికల్ అప్లయన్స్, టెక్స్టైల్, టెలికాం పరికరాలు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు, ప్రీషియస్ స్టోన్స్ ఎక్కువగా ఎగుమతవుతున్నాయి. ఇండియా ఐరన్, స్టీల్, ఇతర మెటల్స్, కాయిన్స్ ను కూడా ఎగుమతి చేస్తోంది. మనం చేసుకుంటున్న మొత్తం దిగుమతుల్లో యుఎస్ వాటా 6%.
క్రూడ్ ఆయిల్, మిలిటరీ ఎక్విప్మెంట్లు, విమాన విడిభాగాలు, ఎలక్ట్రికల్ మెషినరీని యుఎస్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా వస్తువులపై దిగుమతి సుంకం తగ్గించకపోతే భారత్కే ఎక్కువ నష్టం. భారత్లో సగటు దిగుమతి సుంకం 17% ఉండగా అమెరికాలో అది 3.3%. లిక్కర్, పొగాకు ఉత్పత్తులపై మన దేశం సరాసరి 30% పైగా టారిఫ్స్ విధిస్తోంది. ఫారెన్స్ విస్కీపై 150% సుంకం విధించేవారు. దాన్నిప్పుడు 100% తగ్గించారు. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే భారతదేశం అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువుల మీద పన్నుల్ని తగ్గించాలి. లేకపోతే ప్రతి నెల వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. కేంద్రం తాజా బడ్జెట్లో ఔషధాలు సహా పలు వస్తువులపై దిగుమతి సుంకాలు ఎత్తివేసింది. అయితే ఇది సరిపోవటం లేదనేది అమెరికా వాదన.